హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూరేష్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే, ఇప్పుడు నేను ఉన్నానండి ఢిల్లీలో. లాస్ట్ నైట్ నేను జమ్మూ నుంచి ఢిల్లీకి వచ్చానండి. అలాగే నాకు ఇవాళ నైట్ టువర్డ్స్ మై హోమ్ టౌన్ కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందండి. మధ్యలో ఈ ఒక్క రోజులో మనం ఢిల్లీలో చూడదగిన ప్లేసెస్ ఏంటో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మొదటగా నేను దిగే బస్ లాస్ట్ స్టాప్ వచ్చి రెడ్ ఫోర్ట్ పార్కింగ్ అండి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అక్కడే పార్కింగ్ దగ్గరే టికెట్ కౌంటర్ ఉన్నింది, ఖాళీగా ఉంటే తీసుకున్నాను. ఇండియన్స్కి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. విత్ మ్యూజియంతో సహా కలిపితే 80 రూపీస్ అవుతుందండి. ఇంకా అక్కడి నుంచి అలాగే సక్కకొమ్మ నడుచుకుంటూ వస్తే ఇది లాల్ కిలా మెట్రో స్టేషన్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మళ్ళీ మనకు టికెట్ కౌంటరు, అలాగే మనం బ్యాగ్ పెట్టుకునే కౌంటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే టికెట్ కౌంటరు, బ్యాగ్ పెట్టుకునే కౌంటరు. ఇక ఫారినర్స్కి వచ్చి 450 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అక్కడ బ్యాగ్ పెట్టుకున్న తర్వాత మనల్ని చెక్ ఇన్ చేసేసి అక్కడ నుంచి మనం కోటలోకి ఎంటర్ అవుతామండి. స్టార్టింగ్లోనే ఇది కోటలో ఉన్న ప్యాలెస్లో ఆనాడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా పోరాడారు అనేది మొత్తం హిస్టరీ మొత్తం ఉంది. విత్ మ్యూజిక్తో సహా మనకి ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో దీన్నే మ్యూజియం అంటున్నారు. సో దీనికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. బయట ఇంటి వెల్ఫేర్గా అంటే దానికి తక్కువ ఛార్జ్ ఉంటుంది. బట్ నా ప్రిఫరెన్స్ వచ్చి వీలైతే మీరు మ్యూజియంతో సహా తీసుకోండి. చూడడానికి చాలా ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండ్ అట్ ది సేమ్ టైం మన హిస్టరీని మొత్తం ఒకసారి తవ్వి చూసినట్టుంటుంది. ఇక్కడ అలాగే వాళ్ళ పబ్లికేషన్స్ బుక్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే ట్రై చేయండి. ఆనాటి మార్బల్ కట్టడాలండి ఇవన్నీ. చూడడానికి చాలా అందంగాను ఆకట్టుకుంటున్నాయి అందరినీ. ఎస్పెషల్లీ ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మ్యూజియం అండి. లోపల ఆయన ఎక్కడ పుట్టారు అండ్ అలాగే ఏ ఏ ఫైట్స్ చేశారు, ఏ విధంగా ఆయనను మనల్ని టువర్డ్స్ ఫ్రీడమ్ వైపు నడిపించారో మొత్తం హిస్టరీ మొత్తం ఉంది. విత్ ప్రజెంటేషన్తో సహా ఉంది. సో ఇట్స్ వాజ్ అన్ ఆసమ్ అండ్ మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా వీలైతే ఖచ్చితంగా దీన్ని ఒకసారి ట్రై చేయండి. మీరు హిస్టరీ లవర్స్ అయితే, నేనైతే మాత్రం ఖచ్చితంగా హిస్టరీ లవ్ అని, అట్ ది సేమ్ టైం జియోగ్రఫీ టూ. That's why I can explore the places with lots of enthusiasm అండి. సో లోపల కెఫ్టేరియా కూడా ఉంది. ప్రైసెస్ ఇలా ఉన్నాయి. నేను టిఫిన్ చేయలేదు, సో ఇక్కడే టిఫిన్ చేద్దాం అనుకొని వాటర్ బాటిల్ అండ్ టీ, చాలా రోజుల తర్వాత సౌత్ ఇండియన్ ఫుడ్ అండి, ఊతప్పం ఆర్డర్ పెట్టుకున్నాను. అరౌండ్ 125 ఛార్జ్ చేశారు. అక్కడి నుంచి బయటకు వచ్చి సక్కకు రైట్
తిరిగి కొంత దూరం నడిస్తేనే లాల్ కిలా, రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ వస్తుందండి. సో ఇదే మెట్రో మ్యాప్, ఢిల్లీ మెట్రో మ్యాప్. ఢిల్లీ మెట్రో లైన్స్ అరౌండ్ 8 to 9 ఉంటాయండి. మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. నేను సింపుల్గా 3 రూల్స్ చెప్తాను, అవి ఫాలో అయ్యారనుకుని మీరు అనుకున్న ప్లేస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. రూల్ నెంబర్ 1, మీరు ఎక్కే స్టేషన్ ఏ కలర్ లైన్లో ఉంది. రూల్ నెంబర్ 2, మీరు దిగాల్సిన స్టేషన్ ఏ కలర్లో ఉంది. రూల్ నెంబర్ 3, మీరు మధ్యలో ఏమైనా లైన్లు మారాలనుకున్నప్పుడు ఏ కలర్లోకి మారాల్సి వస్తుంది. మూడింటిని మాత్రమే మీరు మైండ్ చేయండి, మిగతాదంతా డోంట్ కేర్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదంతా చూసి కన్ఫ్యూజ్ అవుతుంటుంటారు. సో ఈ మూడింటిని మాత్రం గుర్తుపెట్టుకుంటే సింపుల్. సో నా ప్రకారం నేను ఎక్కింది ఇక్కడ మెజెంటా లైన్. నేను ఎక్కింది లాల్ కిలా దగ్గర దిగాల్సి ఉంటుంది మండీ హౌస్ అండి. సో 10 రూపీస్ ఛార్జ్ చేసారు అంతే, సింపుల్. వాట్సాప్ స్కానర్ ఉంది కాబట్టి మనం లైన్ని మొత్తం స్కిప్ చేసి ఈజీగా టికెట్ తీసుకునేసినాం. చెక్ చేసుకున్న తర్వాత బ్యాగేజ్ మండీ హౌస్ నుంచి అరౌండ్ 1 kilometer ఉంటుందండి. నేనైతే నడిచేసాను, ఐ కెన్ వాక్. మీరు నడవలేకపోతే ర్యాపిడో కానీ అలాంటివి ఏంటన్నా బుక్ చేసుకోండి. మన మాటల్లోనే మన సెకండ్ ప్లేస్కి ఇండియన్ గేట్కి వచ్చేసాం. చూస్తున్నారు కానీ ఎంత రష్ ఉందో. అలాగే ఈరోజు ఆదివారం కూడాను. ఏ మాటకి ఆ మాట, హెవీ కన్స్ట్రక్షన్. ముందరగానే మన సుభాష్ చంద్రబోస్ గారు సెల్యూట్ చేసిన విగ్రహం కూడా ఉందండి. ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడి నుంచి నేను వెళ్తున్నానండి టువర్డ్స్ రాష్ట్రపతి భవన్. మీరు మెట్రో ద్వారా రావాలనుకుంటే ఎల్లో లైన్ అండి, అది సెంట్రల్ సెక్రటరియట్ అని ఉంటుంది. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను ర్యాపిడో, బైక్, ట్యాక్సీలు, ఈ ఊబర్ల కంటే మాత్రం మెట్రో ప్రిఫర్ చేస్తాం. ఇది బెటర్, చాలా బెటర్. చూస్తున్నారు కదండి, పార్కింగ్ బోర్డుల పైన కూడా మ్యాప్ ప్రింట్ చేశారు. ఇది చాలా వినూత్నమైన ఐడియా. యూ కెన్ ఎంకరేజ్ సచ్ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్. కనిపిస్తుంది కదండి, ఇదే రాష్ట్రపతి భవన్, మన రాష్ట్రపతి గారు ఉంటారు. తర్వాత ఇక్కడ నుంచి టువర్డ్స్ రాజీవ్ చౌక్ అండి. ఇది మళ్ళీ చెప్పాను కదండి, ఎల్లో కలర్ లైన్, సెంట్రల్ సెక్రటరియట్. నేను దిగాల్సింది వచ్చి రాజీవ్ చౌక్, అది కూడా ఎల్లో లైన్లోనే ఉంది. జస్ట్ 2 stations అంతే, 10 రూపీస్ ఛార్జ్ అయింది. వాట్సాప్లో టికెట్ తీసుకొని మనం పోవాల్సిన డైరెక్షన్ చూసుకొని ఎక్కాను. అక్కడ మళ్ళీ ఎందుకు వెళ్తున్నానంటే, మనం మళ్ళీ అక్కడ లోకల్ మార్కెట్స్ అండ్ అట్ ది సేమ్ టైం స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను వెళ్తున్నాను. చూస్తున్నా కానీ మాటలోనే మనం రాజీవ్ చౌక్ వచ్చాము. ఇది మొత్తం అండర్ గ్రౌండ్ వరల్డ్ అండి. అండర్ గ్రౌండ్లోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు. మామూలుగా లేదు, మనకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు. A to Z, బట్టలతో సహా, షూసు, ఆడవాళ్ళకైతే డెకరేటివ్ ఐటమ్స్ చాలా దొరుకుతున్నాయండి. బయటకు వస్తే మళ్ళీ ఆకలేస్తే అక్కడే తినేదానికి కూడా ప్లేసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్స్ కూడా ఉన్నాయి బయట. కనిపిస్తుంది కానీ రేర్ ర్యాబిట్, లెవిస్ అని. అక్కడి నుంచి నేను నేరుగా ఢిల్లీ స్టేషన్కి వెళ్ళిపోయానండి.